అక్క శృతి ఏమైంది? నాకేం కాలేదక్క. అసలేం జరిగింది శృతి? ఎందుకంత టెన్షన్ పడ్డావు? నాకేం చెడు జరిగిందో అని చెప్పే ముందు నాకు జరిగిన మంచి ఏంటో చెప్తాను. ఏంటి శృతి అది? నాకొక సమస్య వచ్చిందని తెలిసి ఎండి గారే స్వయంగా వచ్చి నన్ను కాపాడారక్క. ఆయన రూపంలో మాత్రమే కాదక్క, గుణంలో కూడా శ్రీరామచంద్రుడు. అందుకేగా దూరమైన భార్య కోసం ఇన్ని కష్టాలు పడుతున్నాడు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఎండి గారు ఆఫీస్లో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందక్క. ఆఫీస్లో ఏదైనా సమస్య వచ్చిందంటేనే పట్టించుకొని ఈ రోజుల్లో తన ఆఫీస్లో పనిచేసే మనిషికి బయట ఎక్కడో కష్టం వచ్చిందని తెలిసి వెంటనే రియాక్ట్ అయ్యి కాపాడారంటే అలాంటి మంచి మనుషులు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారక్క. ఆయన ఎండిగా వచ్చాక మన స్టాఫ్ అందరం ఆయన్ని చూడాలనుకున్నాం, కానీ చూడలేకపోయాం. ఆ అదృష్టం నీకు మాత్రమే దక్కింది. నువ్వింత గొప్పగా చెప్తుంటే నాకు ఆయన్ని చూడాలనుంది శృతి. మీరు చూస్తే ఇంకేమైనా ఉందా? మీరు చూడకూడదని ఆయన స్టాఫ్ ఎవరికీ కనిపించకుండా తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను శృతి, ఏదేమైనా సరే నేను ఎండి గారిని చూడాల్సిందే, అప్రిషియేట్ చేయాల్సిందే. అంతవరకు నేను నిద్రపోను. మేడం మేడం మేడం, మీరు ఆవేశంలో అంత పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడేదో శృతి గారికి ప్రాబ్లం వచ్చిందని మా సార్ కాపాడారు. మీరు చూసినా చూడకపోయినా, అప్రిషియేట్ చేసినా చేయకపోయినా, మన ఆఫీసులో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనే వచ్చి కాపాడతారు మేడం. మీరు ఎండి గారిని చూడాలన్న కఠోర నిర్ణయాన్ని విరమించుకోండి మేడం, విరమించుకోండి. ఇప్పుడేదో శృతిని కాపాడారని కాదు రవి గారు, అంత ఉన్నత వ్యక్తిత్వం గల ఎండి గారిని మేం చూడకుండా ఎలా ఉంటాం? మీరేం చేస్తారో నాకు తెలీదు, నేను ఎండి గారిని చూడాల్సిందే. అది మాత్రం కుదరదు. ఆఫీసులో ఎవరైనా ఆయన చూడడానికి ఒప్పుకుంటారేమో గాని మీరు చూడడానికి మాత్రం ఒప్పుకోరు. నేను అంత పాపం ఏం చేశాను? అందరూ చూసినప్పుడు నేనెందుకు చూడకూడదు? ఇక్కడ ప్రసక్తి పాపపుణ్యాల గురించి కాదు, గ్రహ బలాల గురించి. మీకు తెలుసు కదా సార్ గ్రహ బలాలు చూస్తారని, అందుకే కలవకూడదన్నమాట. అక్క నేను చెప్పాను కదా, ఈయన గోతి కడ గుంట నక్కలాంటి. ఈయన అడిగేదండి, నువ్వు చూడాలని ఫిక్స్ అయ్యావు కదా, ఏదో ఒక ప్లాన్ వేసి నేను నీకు ఎండి గారిని చూపిస్తాను. హలో, మీ ఛాలెంజ్లు నా దగ్గర వర్కౌట్ కాదమ్మా. నేను గోతికాడ గుంట నక్కన కాదు. మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అవసరమైతే తలుపుకి అడ్డంగా తుమ్మబంకలాగా అతుక్కుపోతానన్నమాట. రవి గారు, శృతి చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. 24 గంటల్లో ఎండి గారిని చూస్తాను, అప్రిషియేట్ చేస్తాను. ఒక్క నిమిషం మేడం, ఫోన్ వచ్చింది. ఏంటి శృతి, ఇంకా సార్ రాలేదు? వస్తాడక్క, రోజు మనకంటే ముందే వచ్చి మనకు కనపడకుండా రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు మన టైం బాగుండి ఇంకా రాలేదు, ఖచ్చితంగా వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడో ఎలా వస్తాడో తెలీదు కాబట్టి ఈ రోజు జాగ్రత్తగా కనిపెడదాం. నువ్వు మాత్రం ఎండి గారిని ఈ రోజు ఖచ్చితంగా చూస్తున్నావు. మేడం నిన్న సార్ని చూస్తానని శపథం చేశారు, కానీ చూడలేదు. ఈ రోజు ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నారు. సారేమో ఈ రోజు ఇంకా ఆఫీస్కి రానేలేదు. అమ్మా, వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా సరే నేనుండగా మేడం సార్ని చూడలేరు. చెప్పు రవి. ఎక్కడ సార్? వస్తున్న దారిలో ఏదో యాక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయింది. ఆన్ ద వే రవి, వచ్చేస్తున్నాను. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను సార్. ఇక్కడ మేడం గారు శృతి కలిసి
మిమ్మల్ని ఎలాగైనా చూడాలని ఏదేదో ప్లాన్లు వేస్తున్నారు. మీరు వస్తే ప్రమాదం. ఈ రోజు కూడా ఆఫీస్కి రావద్దు సార్. నిన్నంటే నువ్వు చెప్పావనే నీ మాటకు విలువిచ్చి వెళ్ళిపోయాను. ఈరోజు తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. నేను ఆఫీస్కి వస్తున్నాను అంతే. సార్ ఒక్కసారి ఆలోచించండి సార్, తర్వాత మీ ఇష్టం. రవి, నేను చూసుకుంటా కదా. సర్లే, వచ్చేస్తున్నాను. సార్ 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 అబ్బా, రావద్దంటే ఈయన వినడు. వీళ్ళేమో ఏదో ప్లాన్ వేశారు. ఇప్పుడు ఎలా? ఆఫీస్ లోపలికి ఎలా వెళ్ళాలి? ఇది పెట్టుకొని వెళితే నన్నెవ్వరూ గుర్తుపట్టే ఛాన్స్ లేదు. హెల్మెట్ మాత్రమే ఆఫీస్ లోకి వచ్చింది. నాకెందుకు ఈ హెల్మెట్ పెట్టుకొని వచ్చింది మన ఎండి కరే అని అనుమానం అక్క. ఆ అవకాశం ఉంది శృతి. అంతకు ముందు కూడా ఆలస్యంగా వచ్చినప్పుడు ఇలాగే హెల్మెట్ పెట్టుకొని వచ్చారు. ఓహో, అనుమానమే లేదక్క. ఖచ్చితంగా మన ఎండి గారే. ఎవరు నువ్వు? మా సార్ రూమ్ లోకి ఎందుకు వస్తున్నావు? అమ్మా, ఈ రవి ఉండగా ఆ పప్పులే ఉడకవు. ఎండి గారిని చూస్తానికి ఈ స్టాఫ్ వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారని నాకు తెలుసు. హెల్మెట్ తీ. బుర్ర తక్కువ సన్యాసి. నేను ఎండిని. ఓవర్ యాక్షన్ చేసి ప్లాన్ చెడగొట్టుకో. హలో, నీకే చెప్పేది. మర్యాదగా హెల్మెట్ తీ. తీ మర్యాదగా హెల్మెట్. ఈ రేంజ్ లో పీకాడంటే మా సారే. నీకు అసలు బుద్ధుందా రవి? మేనమ్మ వాళ్ళు నన్ను చూడకుండా ఉండటానికి హెల్మెట్ పెట్టుకుని వస్తే నన్నే ఆపుతావేంటి? మీరు ఇలా వస్తారని నాకేం తెలుసు సార్. మిమ్మల్ని ఎలాగైనా చూడాలని మేడం గారు పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఎవరిని లోపలికి రానియకుండా నేను కూడా పట్టుదలతో ఉన్నాను సార్. అందుకే హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఆపాల్సి వచ్చింది. ఏడు సేవలేగానే నాకు మంచి కాఫీ తీసుకుంటారా? క్షణాల్లో తెస్తాను సార్. నాకు నచ్చలేదు. నీకేం నచ్చలేదు? ఎందుకలా అరిచావు? అదేగా నీ ప్రాబ్లం. సరే, రేపటి నుండి నేను వేరే వాళ్ళతో మాట్లాడను. నిజమా అన్నయ్య? అలాగే నాకు నచ్చని పనులు కూడా నువ్వు చేయకూడదు. నువ్వు ఆ సీనియర్తో మాట్లాడడం నాకు ఇష్టం లేదు.